మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. We welcome you all in Jesus' name. Dear chosen children of God, thanks be to Father Jehovah for his love upon each one. యేసు ప్రభు నామానికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, వేర్ ఆర్ యూ? ఈరోజు అంశము కృపాసింహాసనము నుండి ఎక్కడ ఉన్నావు, నీవు ఎక్కడ ఉన్నావు? కొన్ని ప్రశ్నలు. లెట్ us find out the answers for some questions. Why does Satan remind your past? Secondly, what do you want today? Thirdly, how does God mold your life to be a blessing? Let us find out the answers from the Word of God with the help of the Holy Spirit. ఈరోజు అంశము, నీవు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు? సాతాను నీ గతం ఎందుకు గుర్తు చేస్తాడు? ప్రస్తుతం నీకు ఏమి కావాలి? దేవుడు నీ భవిష్యత్తును ఎలా ఆశీర్వాదకరముగా మరలుస్తాడు? దేవుడు నీ భవిష్యత్తును ఎలా ఆశీర్వాదకరముగా మరల్చి ఆశీర్వాదకరమైన పాత్రగా వాడుకుంటారు? అనేక విషయాలు ఉన్నాయి. ప్రార్థన ద్వారా సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధాత్ముడు మనకి బోధించులాగున సిద్ధపడదాం. లెట్ us pray. Father, we come to you through the blood of Jesus. తండ్రి, క్రీస్తు రక్తము ద్వారా నీ సన్నిధికి వస్తున్నాము. యేసు ప్రభా, నీ కృప ఇంతవరకు మా అందరి పైన, కుటుంబాల పైన, సంఘాల పైన, పరిశుద్ధుల పైన ఉంచి మమ్మలను సజీవ సాక్షిగా ఉంచినందుకు వందనాలు, కృతజ్ఞతలు. తండ్రి యెహోవా, నీ ప్రేమకై వందనాలు. నీవు చేసిన మేలులను, ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకోవటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రార్థనలు చేయటానికి ఇంతవరకు మాకు సహాయము దయచేసినందుకు వందనాలు, కృతజ్ఞతలు. పరిశుద్ధాత్మదేవా, నీ సహాయమునకై వందనాలు. యేసయ్యా, నీ కృప ద్వారా ఇచ్చిన రక్షణకై వందనాలు. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసు నామములో పారదులతో బయటబంధిస్తున్నాము. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తూ ఉన్నాము. పునరుత్థానపు ఆశీర్వాదం కొరకు, శక్తి కొరకు యేసు ప్రభు శక్తిగల నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. We welcome you all in Jesus' name. Dear chosen children of God, where are you? నీవు ఎక్కడ ఉన్నావు? Today's promise from the throne of grace is found in the book of Matthew chapter 28 verse 20. నేటి వాగ్దానము కృపాసింహాసనము నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. Lord Jesus said, and teaching them to obey everything I have commanded you, and surely I am with you always to the very end of the age. Praise be to Jesus. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సెలవిచ్చినటువంటి వాగ్దానం. యేసు ప్రభుల వారు తన శిష్యులను పిలిచి వారితో పలికిన వాగ్దానం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. వారితో చెప్పాను. యేసు ప్రభు అంటున్నారు, సదాకాలం, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని యేసు ప్రభుల వారు శిష్యులతో చెప్పి ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, షరతులు లేని వాగ్దానం. Lord Jesus promised to his disciples, I am with you till the end. Who is with you? ఎవరు నీతో ఉన్నారు? నీవు ఎక్కడ ఉన్నావు? ప్రియమైనటువంటి సంఘమ, where are you? Wherever you may be, it doesn't matter, but Lord is with you always, because he promised to his church. Lord Jesus promised to his disciples, Lord Jesus promised to the church, his presence will be with each believer. Wherever believer may be, it doesn't matter, but God's presence, Spirit of the Lord, is always with the believer. ప్రతి విశ్వాసితో, ప్రతి ఒక్క శిష్యునితో, ప్రతి సంఘముతో, ప్రతి స్థలములో ఉన్న విశ్వాసితో యేసయ్య తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి నీవు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీవు ధైర్యముగా, విశ్వాసముతో,
తండ్రికి కృతజ్ఞతలు తెలియచేస్తూ నా యేసయ్య నాతో ఉన్నారు అన్న ధైర్యముతో నీవు నివసించాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. ప్రియమైనటువంటి సంఘమా, నీవు ఎక్కడ ఉన్నావు? వేర్ ఆర్ యు? నీవు ఎక్కడ ఉన్నావు? ఆదికాండములో 3వ అధ్యాయములో ఈ ప్రశ్న తండ్రి అయిన యెహోవా అడుగుతున్నారు. Father Jehovah asked this question to Adam in the book of Genesis chapter 3 verses 5 to 12. ఆదికాండము 3వ అధ్యాయములో 5వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుతున్నాను. ఈరోజు పాఠ్య భాగము ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుతున్నాను. Today's passage is found in the book of Genesis chapter 3 verses 5 to 13. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథము తెరిచి ధ్యానపూర్వకంగా యేసయ్య మాటలు మనం ఆలకించుదాం. ఆదికాండము 3వ అధ్యాయము 5వ వచనం నుండి. Genesis 3 verses 5 onwards. ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరూ కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకాయన నీవు దిగంబరివని నీకు తెలియజేసిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటినెను. క్రైస్తవారి వాక్యమును చదవబడినటువంటి భాగాన్ని, లేఖనాలను మన జీవితంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమ, మొదటిసారి దేవుడు అడిగినటువంటి ప్రశ్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ క్వశ్చన్డ్ ఆడమ్, వేర్ ఆర్ యు ఆడమ్? ఆడమ్ వేర్ ఆర్ యు? జెనసిస్ 3 verse 9. దేవుడు మొదటిసారిగా ప్రశ్నించారు మానవుడికి మొదటి ప్రశ్న, దేవుడు ఇచ్చినటువంటి ప్రశ్న, దేవుని యొక్క ప్రశ్న. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఇదే ప్రశ్న ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడిగితే, ఇదే ప్రశ్న యేసు ప్రభు నిన్ను అడిగితే, నీవు ఎక్కడ ఉన్నావు అని ప్రతిరోజు నిన్ను అడిగితే నీ సమాధానం ఏమిటి? When Christ asks you this question every day, where are you my son, where are you my daughter, what is your answer? ఆదాము ఏమి చెప్పాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమవుతుంది. మనకు అర్థమైనటువంటి సంఘటన ఏమిటి అంటే, వ్రాయబడినటువంటి సత్యములోని ఆదాము అవలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు తినవద్దు అన్నటువంటి చెట్టు యొక్క ఫలాన్ని వాళ్ళు ఇద్దరూ కూడా తిన్నారు. అందుకే వాళ్ళల్లో ఏం కలిగింది? దేవుని ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించుట. పాపము అంటే దేవుని మాటను వినకపోవటం. పాపము అంటే దేవుని మాటనందు విశ్వాసముంచకపోవటం. పాపము అంటే దేవుని ప్రేమించకపోవటం. పాపము అంటే దేవుని సన్నిధి నుండి దూరముగా వెళ్ళిపోవటం. పాపము ఇక్కడ పాపము రావటానికి గల కారణాలు,
మనం చూస్తున్నాం. ఏమిటి? సాతానుడు మోసపుచ్చాడు. వై సిన్ ఎంటర్డ్ ఇంటూ దిస్ వరల్డ్? సిన్ ఎంటర్స్ త్రూ 3 ways. Number 1, through deception. Number 2, through attraction. Number 3, through ignorance. Sin entered in Adam's life through Adam into the mankind. Sin entered into the mankind through Adam, through deception, through attraction, through ignorance. పాపము ఈ లోకములోకి ప్రవేశించింది. ఏ విధంగా ప్రవేశించింది? సాతాను యొక్క మోసము ద్వారా. ఆకర్షణ. మొదటి స్త్రీ ఆకర్షితురాలయ్యింది. ఆ పండుని చూసినప్పుడు, ఆ చెట్టు యొక్క పండును చూసినప్పుడు ఆకర్షితురాలైంది. ఆకర్షణ ద్వారా పాపము ప్రవేశించింది. మూడవది అజ్ఞానం, అంధకారం. తన యొక్క జీవితములో పాపము ప్రవేశించింది. ఆదాము అవ్వలు పాపము చేసి ఉన్నారు. పాపము ఎక్కడ ఉంటుందో అక్కడ భయం, పాపము ఎక్కడ ఉంటుందో అక్కడ అనుమానం. పాపము ప్రవేశించడం ద్వారా అనుమానం కలిగింది. పాపము ప్రవేశించడం ద్వారా భయము కలిగింది. పాపము ప్రవేశించడం ద్వారా వాళ్ళ ఆత్మీయ నేత్రాలు ఏం జరిగాయి? వాళ్ళు దిగంబరులు అన్న సత్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. అంతకుముందు వాళ్ళు దిగంబరులే, కానీ వాళ్ళు మహిమ దేహముతో ఉన్నారు అన్న సంగతి వాళ్ళు మర్చిపోయారు. పాపము ప్రవేశించిన తర్వాత వాళ్ళల్లో సిగ్గు, వాళ్ళల్లో భయం, వాళ్ళల్లో కోపం, వాళ్ళల్లో బలహీనత, వాళ్ళల్లో రోగం, వాళ్ళల్లో చావు, అన్ని కష్టాలన్నీ మానవ జాతిలోకి రావటం ప్రారంభమైంది. పాపము ఈ లోకములో ఉన్న కష్టాలన్నిటినీ కూడా ఆదాము ద్వారా ప్రవేశం కలిగాయి. ప్రియమైనటువంటి సంఘమ, sin brought sickness into this world. Sin brought all kinds of fears into this world. Sin brought death into this world. Sin brought curses into this world. Sin brought demons into this world. Sin brought pain, suffering, anger, fear, every kind of turmoil, every kind of sickness into this world through Adam. ఆదాము పాపము చేయటము ద్వారా అన్ని రకాలైనటువంటి సమస్యలు భూలోకములో ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ దేశములో మానవుడు నివసించినప్పటికీ సమస్యలన్నిటికీ కారణము ఆది మానవుడు ఆదాము పాపము చేయటము ద్వారా సమస్యలన్నీ భూలోకంలోకి వచ్చాయి. ప్రియమైనటువంటి సంఘమ, దేవునికి తెలుసు మానవుడు ఎక్కడ ఉన్నాడో. దేవుడు సర్వజ్ఞాని. God knows everything about everyone. God knows our end before our beginning into this world. సృష్టికర్త అయిన యెహోవా, సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసు క్రీస్తుకి నీ గురించి, నా గురించి సమస్తము తెలుసు. మానవ జాతి గురించి, సర్వ సృష్టి గురించి తెలిసిన సర్వజ్ఞాని ప్రభు అయిన యేసు క్రీస్తు. మానవుడి యొక్క ఆరంభానికి ముందుపే అంతము తెలిసినటువంటి దేవుడు ప్రభు అయిన యేసు. ఆ సత్యాన్ని మనం హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4:13లో మనం చూస్తాం. In the book of Hebrews chapter 4 verse 13, we shall know the truth. God knows our end before our beginning. Knowingly God asked Adam, where are you? Because he wants to hear the answer from his mouth. God knows. God whom we serve is omnipotent. He is omniscient. He is omnipresent. Praise be to Jesus. Lord Jesus knows everything about you and I. He is the Alpha and the Omega. హెబ్రీలకు రాసిన పత్రిక 4:13. హీబ్రూ చాప్టర్ 4 verse 13. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు. There is nothing that can be hidden from his eyes. ఆయన దృష్టికి కనబడనిది ఏదీ కూడా ఈ సృష్టిలో లేదు. సమస్తమును చూస్తున్న దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. మనమెవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని కళ్ళకు సమస్తము కనబడుచున్నది. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నారు. Proverbs chapter 15 verse 3, సామెతల గ్రంథము
15:3 మంచివారిని చెడ్డవారిని ఆయన చూస్తూ ఉన్నారు. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. Proverbs chapter 15:3. God is watching everyone. He knows where you are. He knows what is your pain, what is your suffering, what you need today, what you need for tomorrow. దేవునికి తెలుసు ఈరోజు నీకేమి కావాలో, రేపు నీకేమి కావాలో, నీవు ఎక్కడ ఉన్నావో, నీవు ఏమి చేస్తున్నావో. సృష్టికర్త అయిన యేసు ప్రభువుకి సమస్తము తెలుసు. ఆయనకు తెలియందంటూ ఏదీ లేదు. ప్రియమైనటువంటి సంఘమా, ఆదాము ఎక్కడ ఉన్నాడో, ఆదాము నిన్నటి రోజున ఏమి చేశాడో, అవ్వమ్మ ఎక్కడ ఉన్నదో, మొదటి పురుషుడు మొదటి స్త్రీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఏమి తిన్నారో, ఏమి చేశారో, వాళ్ళ కష్టము ఏమిటో, వాళ్ళ భయము ఏమిటో, వాళ్ళ బాధ ఏమిటో, వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూచిన దేవుడు, తెలిసిన దేవుడు, సర్వజ్ఞాని, ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభు. భూమి లేనప్పుడు ఉన్న దేవుడు యేసు ప్రభు. పరిశుద్ధుడు యేసు ప్రభు. సర్వాధికారి యేసు ప్రభు. సార్వభౌమ అధికారము కలిగిన దేవుడు యేసు ప్రభు. సర్వోన్నతుడు యేసు. సర్వశక్తిమంతుడు యేసు. భూమి లేనప్పుడు, సృష్టి లేనప్పుడు ఉన్న దేవుడు యేసు. ఆల్ఫా ఒమేగా అయి ఉన్నటువంటి దేవుడు యేసు ప్రభువు. సర్వము తెలిసి ఎందుకు అడిగారు ప్రభువైన యేసు? ఆదాము నీవు ఎక్కడ ఉన్నావు అని తన నోటితో చెప్పేటువంటి సమాధానాన్ని వినటానికి. తను నిజము ఒప్పుకుంటున్నాడా, నెపాలు ఇతరుల మీద వేస్తున్నాడా? ఇది మానవుడు ఒప్పుకొని విడిచిపెడితే ఏమిటి? పాపాన్ని క్షమాపణ కలుగుతుంది. వెన్ ఆడమ్, వాట్ డిడ్ ఆడమ్ డూ? He was blaming Eve. Eve was blaming serpent. They were blaming each other. They were not confessing their sins. Dear chosen children of God, still God loved them so much. That's the reason God did not punish them immediately. But they lost the glory. They lost the gift of salvation. They lost the garment of salvation. They lost the glory of God. They lost the presence of God. They lost the authority of God. వాళ్ళు అధికారాన్ని, ఆత్మీయ అధికారాన్ని పోగొట్టుకున్నారు. మొదటి పురుషుడు మొదటి స్త్రీ ఆత్మీయ అధికారాన్ని పోగొట్టుకున్నారు. ఆత్మీయ రక్షణను పోగొట్టుకున్నారు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. దే లాస్ట్ ది గ్లోరియస్ గార్మెంట్. మహిమ వస్త్రాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి సిగ్గు కలిగింది. పాపము మానవ జాతిలో సిగ్గును కలుగజేసింది. అవమానాన్ని, దిగులును, బాధను, భయాన్ని, చీకటిని, రోగాన్ని, మరణాన్ని, సమస్యలన్నీ ఆది మానవుడు ఆదాము ద్వారా ఈ లోకములోకి వచ్చాయి. ప్రేమటువంటి సంఘమ, ఆ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం. రోమా పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే మానవుడిలో ఉన్న కష్టాలను తీసివేయటానికే యేసు ప్రభులు వారి లోకానికి వచ్చారు. నీ గతము, నా గతము సమస్తము తెలిసిన దేవుడు యేసయ్య. ప్రియమైనటువంటి సంఘమ, లార్డ్ నోస్ అవర్ పాస్ట్, అవర్ ప్రజెంట్ అండ్ అవర్ ఫ్యూచర్. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ప్రియమైనటువంటి సంఘమ, ప్రభు అయిన యేసు క్రీస్తు సర్వజ్ఞాని. ఆయన నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 5, 18, 19, 20, 21. రోమాపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసు క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. ఆది మానవుడు ఆత్మీయ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవ జాతికి మొదటి మానవుడు పోగొట్టుకున్న మహిమ వస్త్రాన్ని, ఆత్మీయ అధికారాన్ని, జీవాన్ని తిరిగి మానవుడికి ఇవ్వటానికి మనిషిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు. కాబట్టి 19వ వచనం చదువుతున్నాను. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు
అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెను, అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. మొదటి మనుషుడి అవిధేయత వలన పాపము ఎలా ప్రవేశించిందో అదే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా జీవము మానవ జాతిలోకి ప్రవేశించింది. Sin entered through first man, Adam. Life came to us through Lord Jesus Christ. Praise be to Jesus. Where sin is increasing in this world, grace of God is increasing in our lives. ఈ లోకములో పాపము విస్తరిస్తుంది, ఈ లోకములో కష్టాలు అధికమవుతున్నాయి. అయినప్పటికీ యేసయ్య కృప విశ్వాసుల మీద అధికమవుతుంది. పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. లోకములో పాపము విస్తరిస్తుంది, విశ్వాసి జీవితాలపైన సంఘములపైన దేవుని కృప విస్తరిస్తుంది. విధేయులైన వారందరిపైన కృప విస్తరిస్తుంది. ప్రియమైనటువంటి సంఘమా, సాతానుకి ఏం కావాలి? నీ గతము కావాలి. ప్రియమైనటువంటి సంఘమా, నీ ప్రస్తుతము మానవుడికి కావాలి. మానవుడికి ఏం కావాలి? సుఖము, సంతోషము, శాంతి, సమాధానము, ఆరోగ్యము, ఆనందము, నిత్య జీవము, పరలోకము మానవుడికి కావాలి. ఇవన్నీ కూడా ప్రస్తుతము నీవు యేసయ్య మాటనందు విశ్వాసం ఉంచటం ద్వారా ఇవన్నీ నీవు పొందుకుంటావు. యేసయ్య ద్వారా మానవుడి లోకములో ఉన్నటువంటి మానవుడికి కావలసిన ఆత్మీయ ఆనందము, శారీరక సుఖము, పరలోకము, భూలోకములో సంతోషము, ఆరోగ్యము. ఈ లోకములో మానవుడికి ఏం కావాలి? సుఖము కావాలి, సంతోషము కావాలి, ఆరోగ్యము కావాలి. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? డబ్బుతో కొనలేనివన్నీ కూడా యేసయ్య కృప ద్వారా మానవుడు పొందుకోవటానికి మానవుడి ఎడల యేసయ్య కృప చూపిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, నీ ప్రస్తుతము ఎలా ఉండాలని నీవు కోరుకుంటున్నావు? ఈ లోకములో ఒక్క మానవుడిని చూపించండి. కష్టాలు కావాలి, కష్టాలను కోరుకునే మానవుడు. ఏ మానవుడైనా, ఏ మనిషి అయినా, ఏ దేశంలో ఉన్నా సుఖమన్ని కోరుకుంటున్నాడు, ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాడు, ఆనందాన్ని కోరుకుంటున్నాడు, సమాధానాన్ని కోరుకుంటున్నాడు, సంతోషాన్ని కోరుకుంటున్నాడు, ఎక్కువ కాలము బతకాలి అని మానవుడు కోరుకుంటున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? కృప కిందకు మానవుడు వస్తే, కృపామయుడైన యేసుక్రీస్తు వారిని హృదయములో విశ్వసిస్తే, యేసయ్య చెప్పిన మాటనందు విశ్వాసం ఉంచితే యేసయ్య అనుగ్రహించేటువంటి కృపను మానవుడు పొందుకుంటాడు. ప్రేమైనటువంటి సంఘమా, నీ ప్రస్తుత పరిస్థితి మారిపోవాలి అంటే మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మన కొరకు ఈ లోకము వచ్చిన ప్రభైన యేసుక్రీస్తునందు విశ్వాసము ఉంచాలి. నీ ప్రస్తుత పరిస్థితులు మారిపోవాలి అంటే నీవు ఎక్కడికి వెళ్ళాలి? నీవు ఎక్కడ ఉన్నావు? నీవు ఎక్కడికి వెళుతున్నావు? యేసయ్యకు తెలుసు. ఆదామా, ఆదామా, నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడిగితే నీ సమాధానం ఏమిటి? ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీవు ఎక్కడ ఉన్నావు? నీవు ఎక్కడికి వెళుతున్నావు? నీవు యేసయ్య సన్నిధికి వస్తే, యేసయ్య దగ్గరకు వస్తే కృపను పొందుకుంటావు. యేసయ్య మన ప్రధాన యాజకుడు. యేసు ప్రభుల వారు ఆది మానవుడు తప్పు చేసినప్పుడు, పాపము చేసినప్పుడు, ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వెంటనే వాళ్ళను నరకములోకి త్రోసివేయలేదు. తండ్రి తన ప్రేమను చూపించాడు. శారీరకంగా మొదటి మానవుడు 900 పైన సంవత్సరాలు జీవించినట్లుగా ఆదికాండము 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం. మొదటి మానవుడు 930 సంవత్సరాలు బ్రతికాడు. దేవుని మహాకృపను బట్టి, ప్రేమను బట్టి వెంటనే ఏం జరిగింది? ఆత్మీయ మరణాన్ని పొందాడు. కానీ శారీరకంగా 930 సంవత్సరాలు బతికాడు మొదటి మానవుడు ఆదాము. Adam lived on this planet earth 930 years, dear chosen children of God. He lost the spiritual life. He lost the garment of righteousness.
బట్ గాడ్ లవ్డ్ దెమ్ సో మచ్. గాడ్ లవ్స్ యూ అండ్ ఐ టుడే. ఈరోజు యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. దేవుడు వారిని ప్రేమించారు. ప్రేమటువంటి సంఘమా, క్రీస్తు ప్రేమను చూస్తున్నాం, కనికరాన్ని చూస్తున్నాం, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగమును చూస్తున్నాం, నమ్మకత్వాన్ని చూస్తున్నాం. మానవుడిని దేవుడు వెదకి రక్షించడానికి ఏదేను తోటలో మానవుడి దగ్గరకు దేవుడు వచ్చారు. దేవుడు ఎక్కడ ఉన్నారు? దేవుడు ఆకాశము నా సింహాసనము అని సెలవిచ్చిన దేవుడు, భూమి నా పాదపీఠం. ది హెవెన్ ఈజ్ మై థ్రోన్, ది ఎర్త్ ఈజ్ మై ఫుట్ స్టూల్. గాడ్ ఆఫ్ Abraham, Isaac and Jacob came down to earth. God was searching for Adam. God is searching for you and I today. ఈరోజు యేసయ్య నిన్ను నన్ను వెతుక్కుంటూ మనుషుల మధ్యలో నివసించటానికి, నశించిన మానవుణ్ణి వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడిగా యేసు ప్రభుల వారి లోకానికి వచ్చారు. నువ్వు ఎక్కడ ఉన్నావో యేసయ్యకు తెలుసు కాబట్టి నిన్ను నన్ను వెతుక్కుంటూ యేసయ్య వచ్చారు. అది ఆయన ప్రేమ. బికాజ్ హీ లవ్స్ us so much, he came into this world to seek and to save the lost. Praise be to Jesus. ప్రియమైనటువంటి సంఘమా, క్రీస్తు ప్రేమ మనలను బలవంతం చేస్తుంది. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించారు కాబట్టి ప్రియమైనటువంటి సంఘమా, రోమా పత్రిక 5:12, రోమన్ చాప్టర్ 5:12, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును ఈ లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. మానవ జాతిలో మరణం, శరీరానుసారమైన మరణం వచ్చింది పాపము ద్వారా. అయితే యేసయ్య కృప ద్వారా, యేసు క్రీస్తు వారు మానవ జాతిలో ఉన్న మరణాన్ని కొట్టివేశారు. యేసయ్య ఈరోజు నీ ప్రస్తుత పరిస్థితులను మార్చివేయడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ లోకములో మానవుడు అనేక రకాలైనటువంటి కష్టాలలో ఉన్నాడు. ఆ కష్టాలన్నిటి నుండి మానవుని విడిపించడానికే యేసయ్య సిలువలో మరణించారు. ప్రేమటువంటి సంఘమ, ఇక్కడ మనం యేసయ్య ప్రేమను చూస్తున్నాం, యేసు ప్రభు యొక్క బలియాగమును చూస్తున్నాం, యేసు ప్రభు యొక్క కనికరాన్ని చూస్తున్నాం, యేసు ప్రభు యొక్క నమ్మకమైనటువంటి పనులు, నమ్మకత్వాన్ని మనం చూస్తూ ఉన్నాం. వి సీ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, గాడ్స్ లవ్, గాడ్స్ కంపాషన్, గాడ్స్ మర్సీ upon mankind through Lord Jesus. Lord Jesus sacrificed for the sake of mankind. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని చూస్తున్నాం. ప్రియమైనటువంటి సంఘమా, 8-9 వచనాలు, రోమా పత్రిక 5-8-9 వచనాలు, రోమా చాప్టర్ 5:8-9. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. We receive the gift of salvation. We receive the gift of righteousness. We receive the gift of holiness through Lord Jesus' blood sacrifice. ప్రభు యేసు క్రీస్తు మరణము ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. ప్రభు అయిన యేసు క్రీస్తు రక్తము ద్వారా ఇప్పుడు నీతిమంతులముగా మార్చబడ్డాం. ఇప్పుడు నీవు ఎవరివి? పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నాను. నీవు నేను ఎవరిమి అంటే రోమా పత్రిక 5:1-2. Who are you? Where are you? Romans chapter 5:1-2. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. నీవు నేను ఎవరిని, ఎక్కడ ఉన్నాము? ఇప్పుడు మనము నీతిమంతుల గుంపులోకి మార్చబడుతున్నాము, నీతిమంతులగా తీర్చబడుతున్నాము. క్రీస్తు యేసు పరిశుద్ధ రక్తము ద్వారా నీ ప్రస్తుత పరిస్థితులకు జవాబు, సమాధానం క్రీస్తు రక్తము ద్వారా కలుగుచున్నది. ప్రియమైనటువంటి సంఘమ, ఇది నీవు నేను తెలుసుకోవలసినటువంటి సత్యము. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ దేశములో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, నీ పరిస్థితులు మారిపోవాలి. నీకు సమాధానము, సంతోషము, ఆరోగ్యము, ఆనందము కలగాలి అంటే
నీవు విశ్వాసము ద్వారా వీటన్నిటినీ కూడా పొందుకుంటావు. అయితే నీ విశ్వాసాన్ని నీవే పరీక్షించుకోవాలి. ప్రతిరోజు వాక్యపు వెలుగులో నీ విశ్వాసాన్ని నీవు పరీక్షించుకోవాలి. కొరింథియన్స్, పాల్స్ సెకండ్ లెటర్ టు కొరింథియన్స్ చాప్టర్ 13 verse 5, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13:5, నీ విశ్వాసాన్ని పరీక్షించుకో. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? పరిశుద్ధాత్మ ద్వారా నీలో నాలో ఉన్నారు. ప్రతి విశ్వాసి జీవితములో పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ప్రతి విశ్వాసి హృదయములో యేసు ప్రభుల వారు నివసిస్తున్నారు. యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు? నీతో ఉన్నారు, నీలో ఉన్నారు. అదే విశ్వాసం. ప్రియమైనటువంటి సంఘమా, నీవెప్పుడైతే నమ్ముతావో నీ నమ్మిక చొప్పున నీ జీవితాలలో ఆశీర్వాదానికి నీవు మెట్లు వేసుకుంటున్నావు. యాజ్ యు బిలీవ్ యూ షల్ సీ యువర్ మిరకల్ టుడే. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూచెదవు. ప్రియమైనటువంటి సంఘమా, నీ ప్రస్తుతం నీ జీవితంలో ఉన్న సమస్యలకు పరిష్కారాన్ని చూస్తావు. సాతానుడు ఏమంటాడు? సాతానుడు ఏం చేస్తాడు? సాతాను నీ గతం నీకు గుర్తుకు తీసుకొని వస్తాడు. నీ పాపపు జీవితాన్ని గుర్తుకు తీసుకొని వస్తాడు. బాధను, భయాన్ని, దుఃఖాన్ని, రోగాన్ని, కష్టాన్ని కలుగజేయటానికి సాతాను నీ గతం ఎందుకు గుర్తు చేస్తాడు అంటే నీకు భయం కలుగజేయటానికి. నీలో అర్హత లేదు, నీకు అర్హత లేదు, నీవు కష్టాలకు పాత్రుడివి, పాత్రురాలివి, నీకు సమస్య వస్తుంది. నీలో భయాన్ని, నీకు కష్టాన్ని, దుఃఖాన్ని, రోగాన్ని కలుగజేస్తూ ఉంటాడు. గతంలో ఉన్న పాపాన్ని గుర్తు చేయటం ద్వారా సాతానుడు. అయితే యేసయ్య ఏమంటున్నారు? ప్రియమైనటువంటి సంఘమా, హెబ్రీ 8:17, Hebrews 8:17, I will not remember your sins anymore. నీ పాపములను నేను ఇక ఎన్నడను జ్ఞాపకము తెచ్చుకొనను అని యెహోవా సెలవిస్తూ ఉన్నారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 8:17, వారి పాపములను, వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. యేసయ్య ఏమంటున్నారు? నీ కొరకు నేను సిలువలో పరిశుద్ధ రక్తాన్ని కార్చాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రునిగా చేయును. నీ కొరకు, నా కొరకు ప్రధాన యాజకుడుగా నిరంతరము పరిశుద్ధుడు అయినటువంటి యేసయ్య ప్రధాన యాజకుడుగా మన పక్షాన ఉన్నారు. లార్డ్ జీసస్ ఈజ్ అవర్ హై ప్రీస్ట్ ఫరెవర్. జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ ఈజ్ ది హై ప్రీస్ట్. యేసు ప్రధాన యాజకుడు, నిరంతరము ప్రధాన యాజకుడుగా నీ పక్షాన, నా పక్షాన ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, మన సమస్యలకు పరిష్కారం ఇవ్వటానికి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 4 verse 5, ఇదియునుగాక ఈ చోటునకు వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పాను. యేసు ప్రభు సెలవిస్తున్నటువంటి సత్యం. ప్రియమైనటువంటి సంఘమ, యేసు ప్రభు ఏమంటున్నారు అంటే హీబ్రూస్ చాప్టర్ 7:22-26, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 22, గనుక ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణము లేకుండా యాజకులగుదురు గాని ఈయన నీవు నిరంతరము యాజకుడవై ఉన్నావని ప్రభు ప్రమాణము చేసెను. ఆయన పశ్చాత్తాపడడు. యేసు ప్రభువు నిరంతరము ప్రధాన యాజకుడుగా నీ పక్షాన, నా పక్షాన ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము ద్వారా పరలోకానికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళి పరిశుద్ధులుగా చేసి పరలోకపు ఆశీర్వాదాలు భూలోకములో నీవు నేను అనుభవించటానికి యేసయ్య కృప చూపిస్తూ ఉన్నారు. 26వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 7:26, హీబ్రూస్ 7:26,
పవిత్రుడును నిర్దోషియు నిష్కలంష్ముడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. మన ప్రస్తుత పరిస్థితులు మారిపోవాలి అంటే ప్రధాన యాజకుడైన యేసు ప్రభునందు నీవు నేను విశ్వాసము ఉంచాలి. ప్రియమైనటువంటి సంఘమా, సాతాను నీ గతం ఎందుకు గుర్తు చేస్తాడు? భయాన్ని కలుగజేయటానికి, కష్టాలలోకి నడిపించటానికి, నాశనం చేయటానికి సాతానుడు ప్రయత్నం చేస్తాడు. మరి నీవు నేనేం చేయాలి? నీ విశ్వాసాన్ని, నా విశ్వాసాన్ని వాక్యపు వెలుగులో పరీక్ష చేసుకోవాలి. ప్రతిరోజు పరీక్ష చేసుకోవాలి. నీవు నేను ఎక్కడికి రావాలి? నీవు యేసయ్యను తిరస్కరిస్తున్నావా? యేసయ్యను నీవు సిలువ వేస్తున్నావా? యేసయ్య రాకడ కొరకు కనిపెట్టుకొని నిరీక్షణతో యేసయ్య ప్రేమను ప్రకటిస్తున్నావా? ఆలోచన చేయి. నీవు ఎక్కడ ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? యేసయ్య అంటున్నారు, ఇదిగో నేను త్వరలో రాబోతున్నాను. యేసయ్య అన్నారు యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో, నేను వస్తాను, వచ్చి నా తండ్రి ఇంటిలోకి నేను నిన్ను తీసుకుని వెళతాను అని యేసయ్య అంటున్నారు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 14 వర్సెస్ 1-3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. యేసయ్య నీతో నాతో ఉండటానికి ఇష్టపడుతున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, ఆదాము ఎక్కడ ఉన్నాడో యేసయ్యకు తెలుసు. మోషే ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉన్నాడో దేవునికి తెలుసు. దావీదు ఎక్కడ ఉన్నాడో యేసయ్యకు తెలుసు. సొలొమోను రాజు ఎక్కడ ఉన్నాడో, సౌలు మహారాజు ఎక్కడ ఉన్నాడో దేవునికి తెలుసు. వాళ్ళను వెతుక్కుంటూ పరిశుద్ధాత్మ స్వరాన్ని వాళ్లకు వినిపించిన దేవుడు ఈరోజు నీతో యేసయ్య మాట్లాడుతున్నారు. నీవు ఎక్కడ ఉన్నావు? నీకు ఏమి కావాలి? నీవు యేసయ్య ప్రేమను ప్రకటించడానికి సిద్ధపడినట్లయితే, నీ పరిస్థితులు మారిపోవటానికి యేసయ్య మాటనందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీవు చూస్తావు. ఏమిటి? దేవుని యొక్క సన్నిధిని నీవు చూస్తావు. నీ జీవితంలో దేవుని యొక్క కృపను నీ జీవితంలో అనుభవిస్తావు. యేసు ప్రభులు వారు సిలువలో చేసిన బలియాగము ద్వారా అనుగ్రహించబడిన ఆశీర్వాదాలు, సిలువ ద్వారా మానవ జాతికి యేసయ్య అనుగ్రహించిన ఆశీర్వాదాలు విశ్వాసము ద్వారా, యేసయ్య కృప ద్వారా నీవు అనుభవిస్తావు. కాబట్టి నీవు నేను చెప్పాలి అని దేవుడు కోరుకుంటున్నారు. ఏమని చెప్పాలి అంటే, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో పౌలు సెలవిస్తున్నాడు సంఘానికి. ఏమని సెలవిస్తున్నారు అంటే, రోమా 8లో పౌలు గారు అంటున్నారు, 8వ అధ్యాయంలో 37వ వచనం, రోమన్ చాప్టర్ 8 వర్స్ 37, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. అత్యధిక విజయము నీవు నేను పొందుకుంటాం యేసు ప్రభు ద్వారా. మరి నీవు నేనేం చేయాలి? విశ్వాసము ఉంచాలి. యేసయ్య మాటనందు విశ్వాసము ఉంచాలి. ఆ రోజు ఆదాము అవ్వలు అనుమానించారు, సాతాను మాటనందు విశ్వాసం ఉంచారు, ఆజ్ఞను అతిక్రమించారు, కష్టాలు పాలైపోయారు. ఈరోజు అందుకే యేసయ్య నీకు నాకు కృప చూపిస్తున్నారు, సహాయం దయచేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తున్నారు. ప్రేమటువంటి సంఘమా, పౌలు వలె నీవు నేను చెప్పాలి. ఏమని అంటే, క్రీస్తు ప్రేమ నుండి మనను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపున. ఈ లోకములో క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరు చెయ్యలేదు అని నీవు నేను ధైర్యంగా చెప్పాలి. రోమన్ చాప్టర్ 8 వర్స్ 35. ప్రార్థన చేసుకుందాం. మన పరిస్థితిని మార్చివేయగల శక్తిమంతుడు యేసయ్య మనతో ఉన్నారు. అధైర్యపడకుండా, దిగులు పడకుండా విశ్వాసముతో ఏకీభవించుదాం ప్రార్థనలో. దేవుని సన్నిధిని అనుభవించటానికి, దేవుని కృపను పొందుకోవటానికి, దేవుని ప్రేమను పొందుకోవటానికి
దేవుని ప్రేమను ప్రకటించటానికి, క్రీస్తు ప్రేమను ప్రకటించటానికి, క్రీస్తుకు సాక్షిగా జీవించటానికి. ప్రతి సమస్యకు పరిష్కారము యేసయ్యలో ఉన్నది అని నమ్ముదాం. పరిశుద్ధుడు అయిన యేసు, నీకు వందనాలయ్యా. ఎక్కడ మేము ఉన్నామో, ఏమి చేస్తున్నామో, మాకు ఏమి కావాలో సర్వము తెలిసిన సర్వశక్తిమంతుడవు యేసు ప్రభువా, నీ ప్రేమకై, నీ బలియాగమునకై నీవు ప్రధాన యాజకుడుగా ఉన్నావని నమ్ముచున్నాము. సమస్త విషయములలో మాకు విజయం అనుగ్రహించే దేవుడవు అని నమ్ముచున్నాము. అనుమానమును, బలహీనతను, రోగమును, చీకటి అధికారమును, శోధనను, సమస్యను, ప్రతి విధమైన సాతాను కలుగజేసేటువంటి తంత్రములను, మోసము అధికారమును, ఆకర్షణల అధికారమును, అజ్ఞానం యొక్క అధికారమును, చీకటి అధికారమును, చేతబడి శక్తుల అధికారమును యేసు నామములో పారదోతబడి బంధిస్తున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. అనేక సార్లు మోసము ద్వారా, ఆకర్షణ ద్వారా, అజ్ఞానము ద్వారా పాపము చేసి ఉన్నాము. మమ్ములను క్షమించు. యేసు రక్తములో మా అపరాధములను, మా పాపములను కడిగినందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. యేసు ప్రభుని ప్రకటిస్తాము. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి ఒక్కరము కూడా మన జీవితం